ఆ కొమ్మకి వెళ్దాం ఉండండి. అక్కడైతే మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద ఈ కొమ్మలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఖర్జూరపు గెలలు ఉంటాయి కదా, అలా పండిపోయినాయి. ఇది కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదిరా వేసి ఎలాగా ఇది పట్టిన తర్వాత తింటూ ఉంటుంది. బా ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గుర్తుంది ఈ నేరేడు చెట్టు? మనం ప్రతి సంవత్సరం ఈ చెట్టు నుంచి తీసుకుంటాం ఈ పళ్ళన్నీ కూడా. ఈసారి కూడా మంచిగా పండున్నాయి. మనం తీసుకొని తినేసి మరలా మన పండ్లన్నీ కూడా చేసుకుందాం. రండి. రాయి రాయి రారా బావా, కిందికి జారుతా నాన్న. రే బావగారు ఎక్కగలరు లేదా? ఒక 2 రోజులు ముందు వచ్చి ఉంటే మంచిగా పళ్ళు పండు ఉండేవి. ఇంకా ఇప్పుడు కూడా వాడిపోయి కదా. ఆ కొమ్మలో ఉన్నాయిరా. ఎక్కడరా? ఆ కొమ్మకి వెళ్దాం ఉండండి. అక్కడైతే మంచిగా ఉన్నాయి. కాకుంటే ఈ కొమ్మలు అంత గట్టిగా ఉండవు, అదే భయం. అదే తీయగా ఉన్నాయిరా. బాగుంటాయి. ఈ చిన్ని కొమ్మ తీసుకుంటున్నాను నేను. అబ్బబ్బబ్బా, రాలిపోతున్నాయి. ఇట్లా టచ్ చేస్తే చాలు. మంచి టేస్ట్ బాగున్నాయి బా. ఈ పళ్ళు అయితే తీసుకున్నాను. ఈ గెలల్లో చూసావా, కాయలు అనేవి లేవు, మొత్తం పండిపోయి ఉన్నాయి. కాయలు లేవు. బా కమ్మగా ఉన్నాయిరా, చాలా బాగున్నాయి. ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో దొరికే అట్లాంటి ఫ్రూట్స్ మనం తినాలి. అక్కడ చూడ తాతలు కూర్చున్నాడు అక్కడ. మా చిన్నారు బాబు ముసోడైపోయాడు కాబట్టి చెట్లు ఎక్కలేకపోతున్నాడు. చూసారా ఫ్రెండ్స్ ఎలా పండున్నాయో? నల్ల కనిపిస్తుంటాయి మీకు, ఒక్కటి కూడా కాయలేదనమాట, అంత మంచిగా పండిపోయినాయి. ఇది చాలా బాగున్నాయి. వీటి టేస్ట్ అంటారా, సూపర్. ఇంకా ఒక కొండ అయితే దిగుతున్నాము, పైన మామిడి చెట్టు అయితే ఉంది. ఈ పళ్ళు అయితే తీసుకున్నాము, బాగున్నాయి. పుల్ల పుల్లగా తీయగా అయితే ఉన్నాయి. చిన్నారు బావ వాళ్ళేమో కింద ఉన్నారు. బావ ఏమైనా దొరుకుతున్నాయా, కనిపిస్తున్నాయా? కులిపోయా? అయ్యో, ఇదిగో ఇదంతా కూడా భయంకరంగా ఉంటుంది అడవి అంతా. ఇది మా లక్ష్మణ్ తమ్ముడు వచ్చి కిందికి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాజు, ఏంటి గాయస్, ఆయన దొరికాయా? 2 దొరికాయి గాయస్. ఏవి మంచివేనా? बहुत अच्छा क्वालिटी है, नंबर 1 एकदम बड़ा क्वालिटी है. एकदम क्वालिटीయా? एकदम क्वालिटी. एकदम क्वालिटी బా, తీసుకో బా. ఇక్కడ జీరిగా మొక్కలు ఎక్కువ ఉన్నాయిరా బా. ఉన్నాయి, జాగ్రత్త జాగ్రత్త. జీరిగా మొక్కలు ఎక్కువ ఉన్నాయి, చూసావు? జీరుగా కళ్ళు ఇవన్నీ కూడా అరవి జీరిగా అనమాట. మన వాళ్ళు అయితే పెంచుకోరు ఇవి, శాస్త్రీయంగా. కళ్ళు అయితే రావు కదా గురు? కళ్ళు అయితే రావు, తాగితే పోతాం. తాగితే పోతాం. ఏమో కోస్త వస్తాయి ఏమో కానీ ఇప్పుడు కోయలేదు. ఒకవేళ కోసారు కదా, వచ్చే కదా తాగు. వాము 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 వాము, చిన్న చిన్న వాము. మీరు ఎంతమందికి గుర్తుంది? అబ్బాయిని మనం ఒక వీడియోలో చూపించాం, చిన్న అని చెప్పి. చిలకడ దుంప మనం తవ్వి అదంతా కూడా చేసాం కదా, ఆ వీడియోలో కనిపిస్తాడు అబ్బాయి. అవునవును, మన వాళ్ళు ప్యూటీజీ భాష మాట్లాడతారు, మాకు రాదు. ఏదో అలా మేనేజ్ చేస్తాం అనమాట. ఈ మామిడి చెట్టు చాలా మంచిదిరా. చెట్టుని చూసి అంచనా వేయకండిరా, కిందకి వెళ్ళి అంచనా వేద్దాం మనం. రారా కిందికి రా. ఓకే, నేను ఇలాగ వస్తాను పదండి. ఇదంతా కూడా ఇక్కడ కొన్ని మామిడికాయలు పడిపోయినారా, వస్తావా? నిజమే నిజమే, మంచివే. ఎస్, రాజుగాడు పిలుస్తున్నాడు, ఒకసారి వెళ్దాం. ఏదో పళ్ళైతే అమ్మో జారి పడ్డాను రా. ఎంత తీసేవరా? డబ్బులు తీసానే. అవును, ఎంత తీసేవా? ఇక్కడ ఈ మొక్కలు చూడండి ఎలా ఉంటాయంటే, పెద్ద పెద్ద ఈ కొమ్మలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. నేను పిలిస్తే నన్ను నమ్మి చక్కగా వచ్చావు. కరిలక్ష్మి కూడా వచ్చింది, నీళ్ళు తాగుతుంది చూడు. మా కరిలక్ష్మి అయితే వెళ్ళిపోతుంది కిందికి, నీళ్ళు తాగుతుంది. ఇక్కడ ఇప్పుడు దాటాలి. కాక్రోచ్ రా, దిగురా. నీకు కావాల్సిన పండు ఒకటే దొరికింది నాకు. ఏదిరా? దిగురా. అవునరా, బాగుందిరా. పళ్ళు చూడు. పురుగులు ఉన్నాయా లోపల? పురుగులు ఉన్నాయా? పురుగులు ఉన్నాయి అంటావు బ్రో. దిగుంది అది, మంచిది అది. ఇది బాగుందా? ఇదైతే బాగుంది. ఈ పండు తినేస్తాను, నేను తినకపోతే. ఇదంతా కూడా పెద్ద అడవి. ఇక్కడ కడుగుదాం. ఇటు కడుగుదాం అన్నావా, అడుగుదాం అన్నావా? కడుగుదాం. ఇది ఈ పండు అయితే ఇలా ఉంది. ఏట్రా, తేనె ఏమైనా ఉందేమని చూస్తున్నాను రా. తేనె తిందాం. తీసి తినేసిర్రా, చూడది లోపల ఏం లేదా? తినేసిర్రా, తేనె తీసి ఉండిందా? ఈ చెట్టు బాగుంటుందిరా, ఒక రకమైన స్మెల్ వస్తుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్క పండు పడలేదు. ఈ చూడు, చిన్నగా దారి వస్తుంది, వాటర్. నేను ఇక్కడ కడుక్కుంటాను కిందకి తీసుకొచ్చిన మామిడికాయలు.
ఓకే దా ఇక్కడ చూడదుగా పురుగుండింది, కట్ చేస్తే నా భాగం మొత్తం తీసిన తింటున్నా. కకృతికి మరో అడ్రస్ ఏడబా? అది అక్కడ పూలు మంచిగా పూస్తున్నాయి. పూల ఎక్కడ? అవునరా వాండ పూలు రా బలగున్నాయి రా. వాండ పూల ఎక్కడే? అల్లా చెట్టుకురా. ఇక్కడ వాండ పూలు అయితే ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఇదిగో, మీకు ఎట్లా కనిపిస్తున్నాయి తెలియట్లేదు కానీ ఒక మూర పొడవు ఉన్నాయి. కరిలక్ష్మి అలసిపోయావా? మీ ఆయన అక్కడ, మీ ఆయన ఎక్కడ? ఇదంతా కూడాను పెద్ద లోయ. ఇక్కడ వాటర్ అనేది చాలా తక్కువ ఉంటది. ఎట్రా? వాటర్ అనేది చాలా తక్కువ ఉంటది. తక్కువ ఉంటది. వర్షాకాలం అప్పుడు బాగుంటది, జాడు బల్లలాగా పైనుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంటది. రారా అవరే, మన కోసం మీరా పండిపోయి ఉన్నాయిరా ఈత పళ్ళు. ఈత పళ్ళ చూడరా బా, గింతర మొద్దా తదుపరి రావు అలా గెలిచేసుకునేది. ఏం పండున్నాయిరా పళ్ళు. ఇది కదా మనకు కావాల్సింది. ఏట్రా ఇది ఇలా పండిపోయినాయి? ఇవి ఇది నీది. ఖర్జూరపు గెలలు ఉంటాయి కదా, అలా పండిపోయినాయి. ఇది సూపర్ గా పండున్నాయి. ఏది బా, అది కూడా చూపిద్దాం. ఇదిగో ఇవి కూడా గుత్తులు గుత్తులుగా పండిపోయినాయి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఆహా, తినండి. బాగున్నా, ఇవి పడిపోతున్నాయి కింద. ఇటు ఎవరు రావట్లేదేమో, అందుకనే ఉన్నట్టున్నాయి. లేదు మామూలు కూడా నాగలేం కాయట్లేదు కదా, ఇట్లా రారు. తీసుకోరాజు, నాగలు నోట్లో పెట్టి ఇంకా అలాగున్నాయి, అవసరం. చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఈ పళ్ళన్నీ కూడా. అన్నయ్య పనిలో పని ఆకులు కూడా తీసుకుందాం. తీసుకుంటున్నాను తమ్ముడు నేను. ఇదిగో ఈ టైంలోనే పెద్ద ఉన్నాయి బాగా, చాలా మంచి ఆకులు ఉన్నాయి. ఈ టైంలోనే ఆకులు మంచిగా దొరుకుతాయి కదా. ఈ టైంలోనే తీస్తారు తమ్ముడు మన వాళ్ళు. చూడరా బా, మన ఆవులు అడవుల్లో తిరిగి ఎలా తింటున్నాయో. అలాగా తినుకుంటూ పైకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కింద గడ్డ ఉంది కాబట్టి నీళ్ళు తాగడానికి వచ్చాయి. ఇప్పుడు తాగేసి ఇంకా పైకి వెళ్ళిపోతాయి. ఇంకా లాగా ఇదిగోరా బా, ఈ ముందర మనము ఈ రోజు వంట అయితే చేస్తాం. ఇంకా చాలా వీడియోస్ చేస్తాం. ఇక్కడ గాలి ఎక్కువైందిరా, ఉద్రిక్తత ప్రభావం. ఎలాగెళ్దాం? పాములు ఉంటాయి కింద ఫెర్న మొక్కల్లో. ఉంటాయి ఉంటాయి, ఎందుకుంటావు, చాలా ఇష్టం వాటికి. ఇక్కడ మనం చాలా వీడియోస్ అయితే చేసాము. మరి ఇక్కడ ఉన్న రాళ్ళు రా, కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదిరా రే, మన రాలేవురా, అంత పెద్ద వర్షం మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది. ఓడి అమ్మ, పెద్ద గడ్డ వచ్చి ఉంటుందిరా. ఓడి అమ్మ బంటే, పైన పెద్ద గడ్డ అయితే ఉంటది. అంటే ఇది కొండ కాలువ, ఈ కొండ కాలువ మధ్యలో ఈ చాపరి అయితే ఉంటది. బాగుంటది, మనం ఇక్కడ వంట చేసుకోవడం కూడా బాగుంటది. ఎన్నో రకాల నిద్ర వస్తే పడుకోవచ్చు కూడాను. కానీ పైనుంచి బాణుడు లేడు, కనిపించట్లేదు. పైనుంచి వర్షం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సౌండ్ కూడా మీరు వింటున్నారు. ఇప్పుడు ఇది వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇప్పుడు ఏం చేయలేమమ్మా, రండి. వర్షం అయితే దిగిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మనం స్టార్ట్ చేసిన గౌరీ దగ్గరికి వెళ్ళి వంట చేసేద్దాం, అయిపోద్ది. అట్లుంటారా? ఏమన్నా ఎంత హాయి ఈ గాలిలో, ఎంత హాయి. తీసుకొచ్చానా? పడిపోయిందే. ఏడు బంగారం ఏదో పడిపోయింది చూడు డబ్బా. ఓడి అమ్మ, జాగ్రత్త నాయన. గుండెకాయలు అంటుంది, నేను చూడలేదు, ఎక్కడ పెట్టున్నారు కానీ. రాబో, విన్నారా మా బాగా డ్రగ్ ఇది, మెడిసిన్ డ్రగ్ అంటే మీరు చల్లగా కనిపిస్తుందిరా, మామూలు చల్లగా కాదురా. పైకి వర్షం పడుతుంది, దానివల్ల చల్లటి గాలి తగులుతుంది. ఇంకొక 2-3 నిమిషాల్లోని పెద్ద వర్షం అయితే రాబోతుంది ఈ ప్లేస్ లోని. మనం ఏం చేద్దామంటే బావా, కాదురా, మనం ముందుగా వాటర్ అయితే తీసుకుందాం, బురద అయిపోతుంది. ఒకవేళ రాకపోతే, వర్షం రాకపోతే అక్కడ వెళ్ళిపోదాం. ఇరుగులో ఎందుకు బాధ? వర్షం వచ్చేలోపు బయట పనులు చేసేసుకుందాం రా. ఒకవేళ వర్షం వస్తుందంటే లోపల పెట్టేసుకుందాం పోయి. అంతే ఫ్రెండ్స్, కర్రలు అయితే ఈ త్వర లోపల దాచి పెట్టుకుంటున్నాము, వర్షం పడినప్పుడు తడవకుండా అనమాట. ఇవన్నీ కూడా పెట్టేసే బామర్ది. వర్షం పడితే మళ్ళీ తడిసిపోయి అనుకో, మంట ఎరగదు కదా. చినుకులు అయితే చాలా పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. ఆకాశం అంతా కూడాను నల్లగా మారిపోయింది. వర్షం పడితే పెద్ద వర్షం పడుతుంది, పెద్ద వర్షం పడుతుంది. ఫ్రెండ్స్, మంట అయితే వెలిగించేసాము. ఇందుకేంటంటే వర్షం వచ్చేలా చేసింది కదా, అప్పుడు గౌరీ ఇంటికి వెళ్ళాము, అక్కడ వంట చేద్దాం అనుకున్నాము. కానీ ఇంతలో మాకేదో అనిపించింది, ఇక్కడ అంతగా వర్షం రాదేమనిపించి. తర్వాత తిరిగి వచ్చేసరికి చిన్న చినుకులు అయితే పడ్డాయి, కానీ ఇంకా తగ్గిపోయి ఈ కలర్ అంతా కూడా అలాగ ఉంది డార్క్గా. ఈ పుట్టగొడుగులను అయితే మంచిగా కడుగుదాము, ఎందుకంటే దీనిపైన డస్ట్ అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పి కడిగిన రోజు ఎక్కువ నీళ్ళు ఉన్నాయి, నీట్గా కడుగుదాం, శుభ్రంగా కడుగుదామన్నా. బోలే నీళ్ళు మనకి ఈరోజు. ఇలా కట్ చేసుకుందాం, వీటిని కట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తున్నాయి. ఇవి బాగున్నాయి, బుల్లిగా చిన్నవి. బాగా చెప్పురా, ఇవి వెజ్జా నాన్ వెజ్జా? ఇవా, నువ్వేమనుకుంటున్నావు? వెజ్. వెజ్జా? వెజ్ కాదు, నాన్ వెజ్ కూడా కాదు. ఇవి ఏంటి అంటే ఇది వెజ్ అవ్వడానికి
మొక్కలు కావు కదా. నాన్ వెజ్ అవ్వాలంటే జంతువులు కూడా కావు. ఇవి వెజ్ కాదు, నాన్ వెజ్ కాదు. సో వీటిని వెజ్ అనలేము, నాన్ వెజ్ అని కూడా అనలేము మనం. ఆ రెండింటికి మధ్యలో ఉంటాయి ఇవి. ఫ్రెండ్స్, కూరకి ఎండుమిరపకాయని వెల్లుల్లిపాయలు నూరుతున్నాం. చాలా తొందరగా నయ్యే బా. నానబెట్టేసి ఉంటాం కదా మారది. నానబెట్టేసి ఉంటే త్వరగానే అయిపోద్ది. చాలా తొందరగా నయ్యింది. తడుపు నూరుద్దాం బారది. వర్షం వస్తుంది అనుకున్నాం కానీ వర్షం రాలేదు. లేకపోతే ఈ పాటికి గాలి వేసింది కదా బారది. అవునవును. ఇప్పుడైతే మనము గార్లిక్ మష్రూమ్ కర్రీ అయితే తయారు చేద్దాము. ఈ కడాయిలోని నూనె అయితే పోసుకున్నాము. ఇదైతే మంచిగా వేడెక్కింది. దీంట్లోని ఈ బిర్యానీ దినుసులు అయితే కలుపుదాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఎప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం. నేను రెడీగా ఉంటాను చెప్పండి. ఓకే, మామూలుగా ఉంటుంది. వర్షానికి తోలి మరి అదంతా ఎవరిదయ్య అంటున్నావు? గౌరీ తల్లి దయ్య. గౌరీ తల్లి, గౌరీ తల్లి. వేసి ఉల్లిపాయలు వేసేయమ్మా. రియాక్ మొత్తం వచ్చేస్తుంది. రే జాగ్రత్త. ఈ కూర అంతా కూడా సింపుల్గా తయారవుతుంది. ఈ గార్లిక్ ఎక్కువ ఉంటుంది దీంట్లోనే. మనం నూరుకున్నాం కదా ఆ గార్లిక్ అనమాట. బాగుంటుంది కర్రీ అంతా కూడాను. సింపుల్గా తయారు చేద్దాం. శుద్ధం ఎలా వస్తుంది చివరిలో. బాగా వస్తుందిరా. ఈ వంట అనేది హిట్ట పట్ట. ఈ పొగ ఏంట్రా చంపిస్తుంది. కదా ఇందాక పెట్టుంటారు కదా ఆ కర్ర తీసి పారేసిరా. ఏం సినారా ఎక్కడ గొప్ప మంట వచ్చేది. మంట అంటున్నాను పొగ. అది మామూలు కాదు అది. ఫ్రెండ్స్, దీంట్లో ఉప్పు అయితే వేద్దాము. సరిపోతుందా? ఓకే, తర్వాత మనం కలుపుదాం. దీంట్లో ఇప్పుడు పసుపు అయితే కలుపుదాం. ఎవరు స్టార్ట్ అయిందిరా ఇది పొగ. ఇందా కలిపిందా? నువ్వే దీనికి మందు ఎదిచ్చి ఆ కరివేపాకు వేసేద్దాం. కలర్ మారింది. పులిహోర రెడీ అవ్వబోతుంది. రెడీగా ఉండండి. ప్లేట్లు పట్టుకొచ్చండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాయి. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ మష్రూమ్స్ అయితే అందులో కలిపేద్దాము. మొత్తం వేసేస్తున్నాను. మరి వేసేయి. కింద నుంచి మంట కాల్చేస్తుంది నాకు. బయటికి బయటకు వేసిస్తారా? ఓకే, కలిపిస్తాం. ఈ ఆయిల్ అంతా కూడా వాటికి పట్టాలి. ఆ ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా, అంతే కదా? అంతే. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా తీసేద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లో కసూరి మేతి కలుపుదాం. మనం కాస్త ఉడికే కూడాను. ఈ కసూరి మేతి కలిపిన తర్వాత స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. సూపర్, చాలా మంచిగా ఉంది. తీసుకురా బా చిక్కటి చేతి కారం ముద్ద వేసి ఎలాగా ఇది పట్టిన తర్వాత తింటూ ఉంటుంది. బా ఈరోజు కాస్త కారం ఎక్కువ అవుతుంది రా. నాకు ఈ చూస్తుంటే ఎక్కడో కొడుతుంది సీన్. అది అవుతుంది ఏమో అనుకుంటున్నా. పర్లేదులే. కారమా? ఫ్రెండ్స్, కూర అయితే తయారైపోయింది. చాలా తక్కువ టైంలో కూర అయితే పూర్తి అయిపోయింది అనమాట. సో ఇక్కడ కారం కూడా చాలా ఎక్కువగా ఉంది. మేము వచ్చి ఈ పచ్చిమిర్చి అయితే ఎక్కువ కలపట్లేదు. 4 ముక్కలు అయితే కలుపుతున్నాం. మాకు సరిపోద్ది కారం అనేది. దీంట్లోనే ఉప్పు కలుపుతున్నాము. సరిపోలేదా? దీంట్లోనే గరం మసాలా కలుపుతున్నాము. ధనియా పౌడర్ కూడాను. కూర ఉడికిన తర్వాత కలర్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ వాసన కూడాను ముక్కు తగులుతుంది అనమాట మంచిగా. ఫ్రెండ్స్, చివరిగా కొత్తిమీర అయితే కలిపేసి మనం అయితే దించేసుకుందాము. కూర కూడా దగ్గరికి వచ్చింది, మంచిగా కనిపిస్తుంది. దీంట్లోనే మేము లైట్గా పెరుగు కూడాను కలిపాము. అది ఆప్షనల్ అనమాట. మీరు అది కలపాలంటే కలుపుకోవచ్చు, లేదంటే అది స్కిప్ చేయొచ్చు. మాకు అది ఇష్టం. దీంట్లోనే లెమన్ కూడా పిండేసి మనం అయితే దించేద్దాం. ఇంకా పూర్తిగా తయారైపోయినట్టే. కూర అయితే నూరుస్తుంది, మామూలుగా లేదు. ఆ వాసన కూడా మంచి ఘాటు ఘాటు తగులుతుంది. ఇదిగో ఈ కూర అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ కూరకి మంచి కాంబినేషన్ బగారా రైస్. బగారా రైస్లోని ఈ కూర కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం బగారా రైస్ కూడా తయారు చేద్దాము. ఫ్రెండ్స్, మన బగారా రైస్ అయితే పూర్తయి వచ్చింది. ఇప్పుడైతే మనం దమ్ అయితే పెట్టుకుందాము. ఆకులు అడ్డాకులు అనమాట. బావా తీసురా బా. అలాగే వేసేయను ఒకసారి. అలా పెట్టేద్దామా? అలా పెట్టేస్తుంది చిన్న వాళ్ళకి ఇస్తే. ఓకే బాగా. ఇప్పుడు దీనిపైన మూత పెడదాం. ఆవిరి బయటకు పోకుండా చక్కగా లైట్గా ఉడకాల్సి అయితే ఉంది. ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. దీనిపైన ఒక బరువు అనేది పెడదాం బా. చూద్దాం బా ఒకసారి ఎలా తయారైందో. మంచిగా తయారై ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇది చాలా చక్కగా తయారైపోయింది. ఉడకపోవడం అంటూ ఉండదు. చాలా నీట్గా ఉడికి ఉంటుంది. ఒకసారి చూడగరు. భలేగా వచ్చింది బా. మెత్తగా ఉందా? మెత్తగా ఉంది. ఇది బాగా ఉడికింది. సరే, ఇప్పుడు మనం వడ్డించేసుకుందాం. ఈ అడ్డాకులు ఉండే ఫ్లేవర్ మొత్తం ఒకటి దిగిపోయినట్టుంది. ఆకులు చూస్తే మొత్తం ఇంకా కమిలిపోయి ఉన్నాయి. అవునవునవును. మీకు కెమెరాలోని ఒకరు కిందన ఒకరు పైన ఇట్లా కనిపిస్తుంటారు. ఎందుకంటే ఈ నేల అంతా కూడాను, ఈ రాయి అంతా కూడా ఇట్లా ఉంది. ఎత్తు పొలాలు ఉంది, మరేం చేయలేదు. అట్లా ఉంది. నెక్స్ట్ టైం ఏం చేద్దాం అంటే మంచి ఒక ఇది తీసుకొద్దాం. కట్ చేసి ఒక బల్ల పెడదాం. మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆకులు అంటే ఆకులు ఆకులు వేసాడు. దాంట్లో వేసింది 2 ఆకులు వేసిరా. ఆ 2 ఆకులు నీకే వచ్చారా. అది గొప్ప విషయం. ఇటు బా. అవును బా. ఏం చేస్తాం. ఇది అదృష్టం ఉంటేనే అలాంటి. అసలైనది కూడా నాకు వచ్చింది. మటన్ రా అది. మటన్ లోనే ఈ తొడభాగం అది. అదే మంచి ముక్కు ఉంటుంది అది. ఇదిగో ఈ ఆకు ముక్క కూడా నాకు వచ్చింది. ఆ ముక్క సగం మొత్తం నీ దగ్గర వచ్చారా. ఇటు మాట్లాడుతూ తినేస్తున్నా. ఏం చెప్తా తర్వాత ఆకలి ఇస్తుంది నాకు ఈరోజు. ఎందుకు
తప్పదు. బగారా రైస్ గురించి మాటలు లేవులే, అది ఎప్పుడు కూడా మనది ఉంటుంది. ఫెయిల్ అవ్వదు. బావా ముందర పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నారు? మొదలెట్టండి. నేను ఎప్పుడో మొదలు పెట్టేసాను. అది సూపర్. ఆ మష్రూమ్ అనేది చాలా బాగా వచ్చింది, మంచిగా తగులుతుంది, టేస్ట్ కూడాను సూపర్. నిజం అబద్ధమే? నిజం బ్రో. బావా నువ్వు తిని చెప్పు. అవును బామర్ది, బాగుందా? బాగుంది. కారం ఎక్కువ అవుతుంది అని సన్నంగా. కాదు, ఆ కూరతో నీకు ఒకసారి తిను. కారం సరిపోయింది. కలిపి తిన్నాను. అవునా? తిన్నా. ఓకే, ఎట్రా కారం ఎక్కువ అవుతుంది అని సన్నం కానీ కారం సరిపోయింది. సరిపోయిందా? అవునరా, మష్రూమ్ కర్రీ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. నోటికి అది చాలా మెత్తగా వెళ్తుంది. అది అవును, నోట్లో కూడా అట్లా మంచిగా ఉంది. అన్నీ మష్రూమ్ కలిస్తే అంత టేస్ట్గా ఉంది బాది. మనం ఈ కూరలోని లాస్ట్లోని నెయ్యి కలిపాం కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అవును అది గురు. దాంతో పాటు ఏంటంటే ఈ రైస్ కూడాను చాలా జల్లుగా వచ్చింది, విడివిడిగా ఏ పలుకుకి ఆ పలుకు అన్నమాట, దేనికి అది కలవదు, అంత మంచిగా ఉడికింది. కరెక్ట్గా పెట్టాడు, బాగా సూపర్గా వచ్చింది. ఈ కూరకి ఈ బగారా రైసే సెట్ అవుతుంది, అంత మంచిగా ఉంటుంది. కూర సరిపోదు అనుకుంటా ఈరోజు మాకు. కూర ఎక్కువ ఉంటే బాగుంది కదా. మనం తీసుకొచ్చింది 2, ఇంకొక 2 ఉంటే సరిపోను. సరిపోతుంది. రాజు, అవి పచ్చిగా ఉన్నప్పుడు కళాయి నిండాగా కనిపించాయి, అవి వండేసరికి మొత్తం కూడా కుసించిపోయిరా వండిన తర్వాత, నీర్చించుకుపోయారు. మేము చూపించిన పద్ధతిలో ఈ యొక్క రెసిపీ అనేది ఒక్కసారి ట్రై చేయండి. ఈ మష్రూమ్ కర్రీ అనేది, ఈ గార్లిక్, ఈ మష్రూమ్ కర్రీ చాలా మంచిగా వస్తుంది. రుచి మాత్రం అద్భుతం, నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ పెరుగు చట్నీ కూడా తయారు చేసాము, దాంతోపాటు కూడా కొద్దిగా కలుపుకొని లాయించేద్దాం. ఈ కూర తర్వాత ఈ ఏంటి పెరుగు చట్నీ ఇలా కలిపి ఒక ముద్ద తిని బా, స్వర్గంలో తీసుకెళ్ళి దించుతుంది. బాగుందా? గరిటెలు ఏమి లేవు, మాదంతా నాటు పద్ధతి కాబట్టి ఇలానే. మీకు బా కొద్దిగా వేసుకుంటాను. ఏనా బా? వేస్తే మేమది సరిపోద్ది. బామర్ది నీకు తీసుకో. అందరికంటే ఫాస్ట్గా నేను తిన్నట్టున్నాను ఈరోజు ఏంటి అన్నం. అదిరా, అంత త్వరగా తినేసి విట్రా. ఆకలి లాంటిది అదిరిపోయింది కదా, సూపర్, వేరే లెవెల్ అది. అవును బామర్ది, పెరుగు కలిపి తింటే ఇంకా మంచిగా ఉంది. ఆ 3 కాంబినేషన్ భలేగా ఉంది కదా. 3 కాంబినేషన్. ఒరే చూడరా, ఇప్పుడు ఉంటుంది మనకు అసలైన పండగ. లేండి, త్వరగా తినేసి మనం స్టార్ట్ అవుదాం. మొత్తం ఆకాశం అంతా రంగులు మార్చుకుంటుంది. ఏదో భోజనం పెట్టి చంపేసేలా ఉంది ఇది. ఇంత మంచి ఫుడ్ అయింది కానీ తడిసిపోతుంది. ముందు పెళ్ళయ్యేలా ఉంది. మా బావ చూడండి ఎలా తింటున్నాడు, మొత్తం కప్పుకొని. గాలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం అయితే అంత మంచిగా అయితే లేదు, మొత్తం కూడాను అల్లా కల్లోలం అయిపోతుంది ప్రకృతి అంతా కూడాను. ఇప్పటి వరకు మీరు చూసారు కదా ఈ వీడియో అంతా కూడాను, మీకైతే ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. వంట మాత్రం అదిరిపోయింది, సూపర్ అంటే సూపర్, చాలా బాగా వచ్చింది. వీలైతే మీరు కూడాను ఒకసారి మేము చూపించిన పద్ధతిలో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్స్లో రాయండి. కాస్త పెరుగు వేయండి, అలానే నెయ్యి కూడా లాస్ట్లో వేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు, బాయ్ బాయ్. కొండపై నుంచి భయంకరంగా గాలి వీస్తుంది, అట్లానే చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. మరి కాసేపట్లో వర్షం అయితే వచ్చేలా ఉంది. మీకు తర్వాత ఇంటికి వెళ్ళేది కూడా చూపిస్తాను, అంటే అడవి నుంచి మనం పైకి వెళ్తాం కదా అది. భోజనం చేసేమో లేదో మరలా మా అడవి ప్రయాణం మీద స్టార్ట్ అయింది. ఇలా నడవడం వల్లనే ఈ లోపల ఈ తిన్న ఫుడ్ అంతా కూడాను గంతులేస్తుందేమో, పెయిన్ అనేది వస్తుంది. అంటే త్వరగా స్టార్ట్ అవుతున్నాం కదా, అలాగా. ఇలా తిన్నామో లేదో ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. అవును, ఈ చెట్టు ఏదో బాగుంది ఇది. దీని గురించి చాలాసార్లు మాట్లాడాం. అవును, ఈ చెట్టు గురించి మనం మాట్లాడాం మునుపటి వీడియోలలో. ఈ చాపరాయి మీకు కనిపిస్తుంది కదా, మనం మార్నింగ్ చూసాం. ఈ చాపరాయిలోని మా పశువులన్నీ కూడా పడిపోయి చచ్చిపోతుంటాయి. రీసెంట్గా మా లక్ష్మీ తమ్ముడు వాళ్ళ ఒక పోతు, మేమైతే పోతు అంటాం, మీరు బర్రె అంటారు, అదొకటి ఇక్కడ నుంచి జారిపోయి వెళ్ళి ఆ కిందన రాయి కొట్టేసింది, చనిపోయింది కదా బా. అదే పదరా. ఈరోజు మా కరిలక్ష్మి ఎప్పుడైతే తింటామో అప్పుడు వచ్చింది.
తెలియదు అంతవరకు గాలికి ఆ వర్షానికి అక్కడ దూరిపోయి ఉంటది. మొత్తం తినేద్దాం అనుకున్న టైంలో అది వచ్చింది, లేకుంటే దానికి ఫుడ్ కూడా దొరికేది కాదు. అది నేను రా గుర్తెట్టుకుంటా అని వచ్చింది అది. అడ్డకాయ అడ్డపిక్క. ఇది మరో వీడియోతో మేము ముందుకుంటాం ఫ్రెండ్స్. అలసిపోతున్నాం. బాయ్ బాయ్.